సో టైం అయితే చూస్తున్నారు కదా, మార్నింగ్ 5 o'clock అండి. మాకు ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది. సో 6 తర్వాత కాల్స్ వస్తాయి, 5కి అయితే కాల్స్ రావు అన్నాడు. డైరెక్ట్ గేట్ దగ్గరికి వచ్చేసి లాక్ ఉంది, బెల్ కొట్టాడు. సో ఇంత మార్నింగ్ ఏంటి అని చూస్తే మనకైతే ఫస్ట్ ఆర్డర్ మీదే ఉంది మేడం, సో వచ్చాను అని అన్నారు. ఇంకా చేసేదేముంటుంది, లేసి ఇంకా మనకు వచ్చిన ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకొని అన్నీ వచ్చాయి ఐటమ్స్ లేవా చెక్ చేసుకొని ఇంకా ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చిన బిల్లు. ఇంకా ఐటమ్స్ అన్నీ సెట్ చేశాను. మీకు 1 by 1 అయితే ఐటమ్స్ అయితే చూపిస్తాను. బేగం బజార్లో మనం బాక్సెస్ కోసం వెళ్తే మాత్రం జిఎస్టీ ఉండదు, కానీ హైపర్ ప్యూర్లో మాత్రం ఎంతో కొంత జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ మాత్రం ఎక్కడా దొరకదు, ఎక్కడో కొన్ని చోట్లే దొరుకుతుంది. ఇలాంటి ఐటమ్స్ కోసం అయితే హైపర్ ప్యూర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొద్దిగా అయితే జిఎస్టీ ఉంటుంది, కానీ వెళ్ళే పని అయితే తగ్గుతుంది. కొంచెం బడ్జెట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం బిల్లు విషయానికి వస్తే ఇక్కడ చికెన్ పేరి పేరి మామూస్ ఉంది కదండి. ఇక్కడ మనకు హైపర్ ప్యూర్లో చూపించిన కాస్ట్ 154 ప్లస్ ఇక్కడ ట్యాక్సబుల్ అమౌంట్ ఇదే చూపిస్తుంది. తర్వాత సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ప్లస్ జిఎస్టీ చూస్తున్నారు కదా, ఇక్కడ టోటల్గా 7 రూపీస్ 73 పైసా. టోటల్ మనకు 162.24 పైసా టోటల్. ఇక్కడ చూపించేదంతా టోటల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టోటల్ ట్యాక్స్ జిఎస్టీ మనకు కౌంటింగ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు టోటల్ వచ్చేసి 3207 రూపీస్ 92 పైసా అయ్యింది. సో ఇక్కడ జిఎస్టీ అంతా మొత్తం టోటల్ జిఎస్టీ కాస్ట్ ట్యాక్స్ నాకు 250 రూపీస్ అయ్యింది. టోటల్ ఈ జిఎస్టీ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది చూడండి, 3458 రూపీస్ 84 పైసా టోటల్ అమౌంట్. టోటల్ నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ 17 ఐటమ్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కంటైనర్స్ అండి. 400 ml 650 ml అలాగే 250 ml తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ప్లస్ మనకు జిఎస్టీ యాడ్ అయిన తర్వాత ఈ అమౌంట్ కాస్త 300 చేంజ్ అయ్యింది. చూస్తున్నారు కదా, మీకు లాంగ్ వీడియో కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చిన్ని క్లౌడ్ కిచెన్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.